ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మానవ సేవే మాధవ సేవ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా మదినేపల్లి మండలం పేరూరు గ్రామం వాస్తవ్యులు మాజీ సర్పంచ్ సోమ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముస్లిం బీసీ సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్జేసీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ సయ్యద్ విచ్చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ అధ్యక్షులు కొల్లాబత్తుల రామకృష్ణ, ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గరపు తిరుపతయ్య, రాష్ట్ర యాదవ సంఘం మహిళా కార్యదర్శి కుంభం నాగమణి, కంతేటి హరిబాబు, మాకుల సత్యం, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ రాష్ట్ర సంఘ కార్యవర్గ సభ్యులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదములు. అందులో ముఖ్యంగా పుట్టి హరికుమార్ అన్న గారికి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా సరే ప్రజాసేవ చేయటంలో ముందుండి సొంత పనులను మానేసుకొని కూడా ప్రతిదీ కూడా నిత్యం వృద్ధులకి పేదవాళ్ళకి సేవ చేయాలనే భావనతో ముందుకు వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మదినేపల్లి మండలం పేరు గ్రామ మాజీ సర్పంచ్ ఏపీసీఎస్ చైర్మన్ గారు సోమ సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు గుడివాడలో శాంతి వృద్ధాశ్రమంలో చేసుకోవడము ఎంతో సంతోషం. ఆ సేవా కార్యక్రమంలో మేము రావడము మాకు ఇంకా మరీ సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో సత్యనారాయణ గారు అంచెలంచెలకు ఎదుగుతూ ఉన్నంత పదవులు పొందాలని చెప్పేసి, మరియు ఇక్కడ పుట్టి హరికుమార్ గారు ప్రతి కార్యక్రమం ఎక్కడ జరిగినా సరే మమ్మల్ని కలుపుకుంటూ వెళ్తూ ఆయన చేస్తూ అట్నే సామాజిక సేవకు మించిన ధనము ఏదూ లేదని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన ఈ సేవా మార్గం ఎంచుకున్నాడు. భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చేస్తూ అంచెలంచెల ఎదిగి రాబోయే రోజుల్లో మంచి హోదా కలిగిన పదవుల్లోకి వెళ్ళిపోయి ప్రజలకు మరింత సేవ చేకూరుస్తామని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం. ఈరోజు సోమ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మనమందరం ఇక్కడ గుమ్మికూడి మరి శాంతి వృద్ధాశ్రమం బేతవోల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేయటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం చెప్తూ ఉన్నాం. మరి సత్యనారాయణ గారి గురించి, ఆయన ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా పనిచేస్తూ వైసీపీలో బీసీ సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ రాజకీయంగాను అటు సేవా కార్యక్రమాల్లోనూ ఎంతో ఇష్టంగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి చాలా కాలం నుంచి ఈ సేవా సమితికి, శ్రీకృష్ణ యాదవ సేవా సంఘానికి తన పుట్టినరోజును ప్రత్యేకంగా ఇక్కడ పాటించడానికి మా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి సత్యనారాయణ గారు. మరి అటువంటి సత్యనారాయణ గారికి ఇటు అన్నదానం తీసుకున్నటువంటి పెద్దల ఆశీస్సులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దల ఆశీస్సులు ఆయనకి భవిష్యత్తులో మంచి ఉన్నత అధికారిగా ఒక ఉన్నత అధికారంలో ఉండేలాగా ఆయన ఆశీర్వదించాలని, ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేయటానికి, మరి ముఖ్యంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘాన్ని నడుపుతున్నటువంటి మా పుట్టి హరికుమార్ గారికి, సేవా దృక్పథంతో నడుస్తున్న సంఘ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, వీరందరూ ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని, వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనం దేవుణ్ణి కోరుతూ ఈ సభను ఇంతటితో విరమిస్తాం. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా మున్నేపల్లి మండలం పేరూరు గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచి మా బావగారు సోమ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం. ఆయన గత 5 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా కానీ మరి ఏ ఇతర సేవా సంస్థల ద్వారా కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్న ప్రజలందరి మద్దతు కూడగట్టుకుని మనిషిగా పేరు పొందారు ఆయన సోమ సత్యనారాయణ గారు. సోమ సత్యనారాయణ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలి సభ్యులందరి తరపున వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు, మా మిత్రులు సయ్యద్ గారు, మా పెద్దలు ఆర్కే గారు, మరియు మా పెద్దలు తిరుపతి గారు, మా నాగమణి గారు, మాకుల సత్యం గారు, మా జాజుల తాతారు హరిబాబు గారు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.